బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. వర్తమానం బైబిల్ పల్లవి పాడేటప్పుడు ఇట్లా వస్తే ఎంత బాగుంటుంది. ఇటు పక్క వచ్చేసేయండి మీరు కూడా. అట్లా ఇదంతా వదిలేసినారు, ఈ ప్లేస్ అంతా వదిలేసినారు. బైబిల్ పల్లవి పాడేటప్పుడు లేచినప్పుడు అంత ముందుకు వస్తే మంచిది, ఇట్లా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. దేవుని వాక్యముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అందరం కలిసి మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చాలు. ప్రభు ఈ లేఖన భాగాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మీ వాక్యం ప్రేమించి మీ దగ్గరకు వచ్చినాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించి ఆస్వాదించి మీరే మాకు మీ ఆత్మ ద్వారా వివరించండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. దుష్టకం తొందర తీసివేయండి. విశ్వాసంతో అంధకాశక్తులు బంధిస్తున్నాం. రక్త పురక్షను తెచ్చుకుంటున్నాం. ప్రభా మీరే మిమ్మల్ని బలపరచండి. మీ కృపాక్షేమములు దయచేయండి. మీ బిడ్డలైన వారందరికీ కూడా మీరు దీవించండి. ఈ బైబిల్ పఠనం మా తండ్రి మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంచండి. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. వచ్చిన ప్రియుల కోరికై వందనములు. ఇంకెవరు వస్తున్నారో తీసుకురండి. రాలేని పరిస్థితుల్లో లైవ్లో మీ వాక్యం వింటూ మీ పాటలు వింటూ మిమ్మల్ని మహింపరుస్తున్న బిడ్డల కొరకై వందనములు. ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో మొదటి వచనములో మీరు దేవుని బిడ్డలైన మీరు ఎలాగుంటారు, ఎలాగ మీరు ఉండాలి అనేది ఇక్కడ ఆయన ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. కనుక చెరసాల్లో ఉంటూ ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఎట్లా ఉంటారు మీరంటే దేవునికి
ప్రియులైన పిల్లల వలె ఉండండి, దేవుని పోలిక నడుచుకోండి. అది కనుక దేవునికి ప్రియులైన పిల్లలు, మనము దేవుని పిల్లలం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు స్పష్టంగా ఉంది, మనము దేవుని పిల్లలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. కనుక మన దేవుని పిల్లలం. పౌలు చెప్పినట్టుగా మనం దేవుని పిల్లలం. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించినారో, ప్రభువునందు విశ్వాసం ఉంచినారో వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలవుటకు అధికారం కలిగిన వారు. చూసారా, దేవుని పిల్లలు, దేవుని అధికారం దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకొరకే మనము దేవుని పిల్లలము, ఆయన అధికారం పొందిన వారంగా ఉంటున్నాం. కుమారత్వంలో మనము అధికారం పొందిన వారంగా ఉన్నాం. అందుకొరకే రాస్తున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. కనుక ఇప్పుడు మనము దేవుని పిల్లలము, మంచిదే. తర్వాత మరి యోహాను కూడా తన పత్రికలో రాస్తాడు. యోహాను రాసిన పత్రికలో కూడా మనము దేవుని యొక్క పిల్లలము అనేది అక్కడ పత్రికలు, యోహాను సువార్తలో కూడా రాస్తున్నాడు, పత్రికలో కూడా రాస్తూ ఉన్నాడు. మరి 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకములను ఎరుగదు, ఏలైనగా అది ఆయన్ను ఎరగలేదు. కనుక పత్రికలో కూడా రాస్తున్నాడు, మనం దేవుని పిల్లలమే. కనుక దేవుడు మనకెట్టి ఆధిక్యత ఇచ్చాడు లోకంలో. మరి మన గురించి చెప్పుకునేది ఏంటంటే, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని మరి సంతానం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా వారు పిలబడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనము దేవుని పిల్లలమే. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తా, మనమంతా పిల్లలమే, కానీ ప్రియులైన పిల్లలు. దేవుని పిల్లలమే, దాంట్లో మళ్ళా దేవునికి ప్రియులు, ప్రియమైన పిల్లలు. అది అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. చెరసాల్లో ఉండి దేవుని బిడ్డలు మనం, దేవుని ప్రియులమే, కానీ ప్రియులైన పిల్లల వలె. కదా మనము ప్రియులం, ప్రియమైన పిల్లలు. విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలే, కానీ ప్రియులైన పిల్లలు వేరు. అందరి గురించి ప్రియులైన పిల్లలు అని చెప్పలేడు ప్రభు. కొంతమంది గురించి కూడా మనం చూస్తే దేవుడు వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అంటున్నాడు, కానీ కొంతమంది గురించి వాళ్ళు ప్రియులైన పిల్లలు అంటా ఉన్నాడు. అట్లా మొట్టమొదటిగా చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుడు మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో తన యొక్క ప్రియమైన వాడు కుమారుడు, చివరి వచనం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం
ఆకాశము నుండి వచ్చి. కనుక ప్రియుడు నా ప్రియ కుమారుడు. పిల్లల్లో, కుమారుల్లో యేసు క్రీస్తు ప్రభు దేవునికి ప్రియుడు. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చదువుకుంటాం. 22వ వచనం, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చి. చూడండి, మనకు 2 వచనాలు కూడా ఏకముగా కనిపిస్తాయి, కానీ భావములు వేరుగా ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న భావం ఏంటంటే, అందరికీ అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారికి, బాప్తిసం ఇచ్చే యోహానుకు, పరిసయ్యులకు, శాస్త్రులకు అందరికీ తన ప్రియ కుమారుని పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశంలో వచ్చింది. కనుక ఇది ఎవరంటే ప్రజల కొరకు, అక్కడ ఉన్న వారందరి కొరకు. కానీ లూకా సువార్త 3వ అధ్యాయంలో కేవలము యేసు ప్రభువుని గురించే తండ్రి చెప్పే సాక్ష్యం. 22వ వచనంలో, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఇది తన ప్రియ కుమారుని గురించి ఇచ్చే సాక్ష్యం. కనుక ఇక్కడేమో ప్రజల కొరకు, ఇక్కడేమో తన ప్రియ కుమారుని గురించి, యేసు ప్రభుని గురించి ఖచ్చితంగా ఆయనకు చెప్తా ఉన్నాడు, నువ్వు నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అక్కడేమో మత్తయి సువార్తలో అందరికీ పరిచయం చేసి, నాకు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వాని గురించి మనం ఎరుగుదాం, దేవునికి ప్రియుడు. సరే, అపోస్తలుడైన పౌలు ప్రియులైన పిల్లల వలె అని అన్నాడు కదా. మరి యేసు ప్రభు ఆయన దేవుడు గనక, సృష్టికర్త గనక ఆయన మాత్రమే దేవునికి ప్రియుడిగా ఉన్నాడా? లేదే. మనుషులు కూడా, నీలాంటి నాలాంటి మనుషులు కూడా దేవునికి ప్రియులై ఉన్నారు. చూడండి, దానియేలు 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ దేవుడు దానియేలు గురించి చెప్తున్నాడు. నీవు నాకు బహుప్రియుడవు అంటున్నాడు. 10వ అధ్యాయంలో 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడు కనుక నీ ఎద్దకు పంపబడితే నిలబడి అది. కనుక బహుప్రియుడు ఎంత మంచి సాక్ష్యం దానియేలు గురించి. కనుక యేసు ప్రభువుని గురించి అంటే ఆయన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది, జన్మంతోనే పవిత్రుడు, కన్యక గర్భమును వచ్చాడు భూలోకానికి, ఆయన ప్రియ కుమారుడు అనిపించుకోవడానికి ఓకే. కానీ ఈ దానియేలు దాసుడు, దానియేలు మరి దేవునికి బహుప్రియుడు. ప్రభు అంటున్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. కనుక ఈరోజు నీవు నేను మనము కూడా దేవునికి దానియేలు వలె బహుప్రియులముగా ఉండాలని పౌలు ఆశ. ఆ కారణము చేతనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు, ప్రియులైన పిల్లల వలె. పిల్లలమే
అనుమానం లేదు, మనము దేవుని బిడ్డలమే, దేవుని పిల్లలమే. కానీ ప్రియులైన పిల్లలు వేరు. ఇక్కడ బహుప్రియుడు దానియేలు. కనుక మనం చూస్తే దానియేలు బహుప్రియుడుగా ఉండటానికి, ఈరోజు నీవు నేను కూడా దేవునికి బహుప్రియులముగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఉంటాం? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. కనుక ఏమిటి? దేవునికి బహుప్రియుడిగా ఉండటానికి దానియేలు ఉన్న లక్షణం ఏంటంటే పవిత్రుడు, పరిశుద్ధుడు. పవిత్రంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి తను తాను దేవునికి అర్పించుకున్నవాడు. అది ఈరోజు నీవు నేను కూడా అంతే. మనం ఎప్పుడు పరిశుద్ధముగా ఉండి పవిత్రులముగా మనం ఉంటే దేవునికి ప్రియులమవుతాం. దానియేలు వలె బహుప్రియులముగా ఉంటాం. కనుక తినే విషయంలో కూడా పవిత్రంగా ఉన్నాడు దానియేలు. ఏ అపవిత్రత తన నోటికి రాకుండా చూసుకుంటా ఉన్నాడు. ఏదో దొరికిందిలే అని మనం తినటానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలు ఏదంటే అది తినటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలం మనం. మన ఆహారములో పవిత్రత ఉండాల. పవిత్రమైన ఆహారం, మరి అపవిత్రమైన ఆహారం మనకు కనిపిస్తూ ఉంది. కనుక రాజు భుజించే ఆహారములో అపవిత్రత ఉంది అంటే విగ్రహానికి పెట్టి తీసుకొస్తారు ఆహారం. పానము కూడా, ద్రాక్షరసం కూడా విగ్రహారాధనకి అర్పించి వాళ్ళు తీసుకొస్తారు. ఆ కారణం చేత దానియేలు ఎరిగిన వాడు కనుక తాను ఆహారాన్ని ఇష్టపడలేదు. నాకొద్దు. ఒక దాసుడు, ఒక బానిస, అలాంటి వాడు పవిత్రంగా ఉండటానికి తను తాను ఎంతగా దేవునికి అర్పించుకుంటున్నాడు. చాలా కష్టం అట్లా ఉండడం. అయినప్పటికీ తాను దేవుని మీద ఆధారపడి వాళ్ళని వేడుకుంటున్నాడు. నాకొద్దు ఈ ఆహారం, సామాన్యమైన పప్పు పెట్టండి నాకంతే చాలు. సరే, మంచి మటన్ ఉంది, మంచి చికెన్ ఉంది, మరి చికెన్ ఫ్రై ఉంది, మటన్ ఫ్రై ఉంది, లెగ్ పీసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే దాంట్లో అపవిత్రత ఉంది. ఆ కారణాన తీసుకోవట్లేదు. నాకొద్దు, అక్కర్లేదు. నాకు పవిత్రమైన భోజనం కావాలి, పరిశుద్ధమైన భోజనం కావాలి, సామాన్యమైన పప్పు, సామాన్యమైన ఆహారం, ఆకుకూరలు చాలు. ద్రాక్షరసం వద్దు, త్రాగను. కానీ ఇవన్నీ కూడా ఎందుకు తాను అలా చేసుకుంటున్నాడంటే పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని దానియేలు కోరిక. ఈరోజు అదే సంగతి నీకు నాకు కూడా, మనకందరికి కూడా. ఎప్పుడు మనం పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీవు నాకు బహు ప్రియుడు. సంబోధిస్తున్నాడు. దానియేలు అంటున్నాడు. ఆ దానియేలు అనే పేరు దగ్గర నీ పేరు, నా పేరు మరి కలిగి చదువుకుంటే ప్రభుకు మనం ఎంతో దేవునికి ఇష్టం, బహుప్రియులమవుతాం. అట్లా పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవునికి ప్రియులముగా ఉంటాం. కనుకనే దానియేలు
మొట్టమొదటిగా పవిత్రుడు, రెండవది తాను ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రార్థనాపరుడు. చూడండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో అతడు ప్రార్థనాపరుడు. చూడండి ఇక్కడ 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడద్దు, తెలుసుకోవాలని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట తగ్గించుకున్న మరుదినము మొదలుకొని కనుక దేవుని సంగతులు చెప్పడానికి దేవుడు వర్తమానముతో దూత వచ్చినాడు. చూసారా, ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టుకుంటా ఉన్నాడు. ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. 8వ వచనం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచినందున లేకపోయాను, వింటిని అది. కనుక ప్రార్థనాపరుడు. మంచి ఉద్యోగం దానియేలుకు, అందులో ప్రాముఖ్యమైన ఉద్యోగం. అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, మోకాళ్ళ మీద ప్రార్థించేవాడు. చూసారా, కనుక దేవుని సన్నిధిలో 10వ వచనం. దానియేలు బహుప్రియుడవు కనుక అది లేచి నిలబడి అది దేవుని మాటలు తెలుసుకో. యవనస్తుడు పవిత్రంగా తను కాపాడుకుంటున్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు. ఈ రెండు దేవునికి ఇష్టముగా మనం ఉండాలంటే, ప్రియులముగా ఉండాలంటే పవిత్రత అనేది అవసరము. రెండవది ప్రార్థన జీవితం, దేవునితో గడపటం. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దానియేలు వలె ప్రార్థన చేస్తామో దేవునికి ఇష్టముగా ఉంటాం. అది ఆయనలో ఉన్న ప్రాముఖ్యత అదే. అందుకొరకు బహుప్రియుడు అంటున్నాడు. తర్వాత దేవునికి ఇంకా ఎవరు ప్రియులుగా ఉంటారో చూడండి, ఇష్టలుగా ఉంటారో. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడి నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కనుక ఎవరు దేవునికి ఇష్టలు అంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చువారు. అది దేవునికి ప్రియులముగా ఉండాలి, బహుప్రియులముగా ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత. అది ఏ విధంగా కలుగుతుంది? పరిశుద్ధత ఎట్లా కలుగుతూ ఉంది? పవిత్రత ఎట్లా కలుగుతుంది? ఎట్లా మనం పరిశుద్ధంగా ఉండగలం? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనేలా యేసు ప్రభువు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి అట్లా మన పవిత్రులుగా ఉంటాం. సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేస్తాడు. చూసారా?
మన పాపములు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకున్నప్పుడు మన పాపములు క్షమించి పవిత్రపరుస్తాడు. దానియేలు తన పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు, పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు, పవిత్రమైన ఆహారం తింటున్నాడు. అంతేకాదు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, దేవునికి ఇష్టడైనాడు. అలాగనే దావీదు దేవుని ఉద్దేశం నెరవేర్చినాడు. ఎప్పుడైనా మనం అడుగుతున్నామా, దేవా నీ ఉద్దేశం ఏమిటి, నా విడలా నీకున్న ఉద్దేశం ఏమిటి? దావీదు అడుగుతూ వచ్చాడు. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం చదవండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉంది. ఇది దావీదు యొక్క దేవునికి ఇష్టడుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చేవాడు. ఏదైనా కానీ దేవునికి అయిష్టంగా ఉండేది చేసేవాడు కాదు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు ఏ విషయంలో కూడా. అందుకొరికే నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం దావీదు అన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు దేవునికి సంతోషం. అట్లా ఎల్లప్పుడూ దేవుని యొక్క ఇష్టమును మనం నెరవేర్చినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే. ఈ లోకంలో ఉన్నంత వరకు యేసు ప్రభు తండ్రి చిత్తమును చేస్తూ వచ్చినాడు. తన సొంతగా ఏది చేయలేదు, తండ్రి చిత్త ప్రకారం ఆయన నెరవేర్చుకుంటూ వచ్చినాడు. అందుకొరకే మరి ఏది కష్టం వచ్చినా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు యేసు ప్రభు. అందుకొరకే ప్రియుడైనాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. కనుక మనము దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉండాలి ప్రతి విషయములో. అది కష్టమో, నష్టమో, బాధో, శ్రమో, నిందో, అవమానమో ఏదైనా సరే దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నాడు యేసు ప్రభు? చదవండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అది దేవుని చిత్తం. నా ప్రియ కుమారుడా, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నీ పోలిక మార్చుకోవాలి, నీ రూపం మార్చుకోవాలి, నీ స్వరూపం దాసుని స్వరూపం కావాలి. యేసు ప్రభు ఇష్టపడ్డాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇదిగో నా ప్రియమైన కుమారుడా, నువ్వు పుట్టినప్పుడు నీకు పొత్తి గుడ్డలు చుడతారు, పాత గుడ్డలు చుడతారు. నీకు ఫస్ట్ నువ్వు పుట్టిన వెంటనే పాత గుడ్డలతో నిన్ను చుడతారు. నీకు స్థలం ఉండదు. భూలోకంలోకి వెళ్తే సత్రంలో కూడా నీకు స్థలం ఉండదు. సత్రం ఎవరికి? పరదేశికులు. సత్రం ఎవరికి? అక్కడ ఏమాత్రము మరి ఉండదగిన వాడు కాదు, పరదేశి. అలాంటి వాడికి సత్రం. ఆ సత్రములో కూడా నీకు స్థలం దొరకదు. వెళ్తావా? నీ చిత్తం ప్రభా, నా ప్రియకుమారుడుగా ఉండి భోగ భాగ్యాలతో నేను అక్కడ పంపించట్లేదు. నీకు అక్కడ సత్రములో స్థలం దొరకదు.
పశువుల పాకలో ఉండాలా, పశువుల తొట్టిలో ఉండాలా? ఇష్టపడతావా? నీ చిత్తం ప్రభా, నువ్వు ఎట్లా పంపించినా నేను వెళ్తా. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించి ఏం చేశాడు? ఆయనేమో పొత్తిగుడ్డలు చుట్టుకున్నాడు, మనకేమో మంచి వస్త్రాలు ఇచ్చాడు. క్రిస్మస్ రోజు వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు. క్రిస్మస్ రోజు మన సహోదరుడు సహోదరిని చూస్తేనే కనుక్కోవచ్చు, వీళ్ళు ఈరోజు పండగ చేసుకుంటున్నారు, క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారు అని. ఎందుకంటే మన వస్త్రధారణ అట్లా ఉంటుంది కనుక అప్పుడే కనుక్కుంటారు. కొత్త బట్టలు వేసుకుంటే వీళ్ళు క్రైస్తవులు. ఎట్లా? మన ప్రభువు ఏమో పొత్తిగుడ్డలు చుట్టుకున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం. మనకేమో నూతన వస్త్రాలు ఇచ్చినాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దిక్తుడైపోయినాడు, ఏమీ లేనివాడైపోయినాడు. ఎందుకు ప్రభా ఆ స్థితి? తండ్రిని అడుగుదాం, యెహోవా దేవుని అడుగుదాం. ఎందుకు ప్రభా నీ కుమారుని ఆ స్థితికి తీసుకొచ్చినావు? పొత్తి గుడ్డలతో చుట్టబడ్డం ఏంటి? సత్రములో కూడా ఆయనకు స్థలం లేకుండా చేయడం ఏమిటి? పశువుల తొట్టిలో పడుకోవడం ఏమిటి? అంటే దీనికి దేవుడు పౌలుకు జవాబిచ్చినాడు. పౌలు ద్వారా దేవుడు మనకు జవాబిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలని మీ నిమిత్తమే దరిద్రుడు చేశా నేను. మీ నిమిత్తమే నా నిమిత్తం దేవుడు దరిద్రుడైపోయినాడు. క్రిస్మస్ రోజు యేసు ప్రభు ఏమో పాత గుడ్డలు వేసుకొని మనకందరికీ కొత్త బట్టలు ఇచ్చున్నాడు. ఆయనేమో పశువుల తొట్టిలో పండుకొని మనకంటే శ్రేష్టమైన మంచాలు ఇచ్చాడు. ప్రభువేమో సత్రములో వండుకొని ఈరోజు నీకు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. ఎందుకు ప్రభు అంటే నా బిడ్డలు ధనవంతులై ఉండాలి, అందుకొరికి నేను దరిద్రుడైపోతాను, భూలోకానికి దరిద్రుడిగా వెళ్ళిపోతాను, ఏమీ లేనివానిగా వెళ్ళిపోతాను. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేని పరిస్థితి. ఎందుకు ప్రభు అంటే నా బిడ్డలకు వారిని ఆస్వాదిస్తాను, వారికి ఉండాలా, నాకు అవసరం లేదు. అది ఏమిటంటే పౌలు రాస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన దేవుని యొక్క కృప, ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఇది ప్రభువైన దేవుని యొక్క కృప. దీన్ని బట్టి మనం ఆయన దరిద్రుడైపోయి మనం ధనవంతులుగా చేస్తున్నాడు. కనుక దేవునికి బిడ్డలు ఎంత గొప్ప ధనవంతులు, సమస్తము కలిగిన వారుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. అందుకొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి
దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై, కనుక ప్రభు యొక్క దేవుని చిత్తం, తన తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తూ ఉన్నాడు. తను మరణము పొందినంతగా, ఏ మరణం అది? శిలువ మరణం. నా కుమారుడా, శిలువను మరణం పొందాలి నీవు. ఆ శిలువ మరణాల గురించి యెషయా రాస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు. చూసారా, దేవుడు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి పంపించాడంటే నీ కొరకు, నా కొరకు. మన పాపం అంతా కూడా యేసు ప్రభు మీద మోపినాడు తండ్రి. శిలువ మరణం పొందాలన్న బిడ్డల కొరకు. అన్ని మరణాల కంటే శిలువ మరణము భయంకరమైన మరణం. మన దేశంలో గొప్ప నేరగాళ్ళు, ఎవరికైనా ఆ జడ్జి తీర్పు తీర్చినప్పుడు గొప్ప నేరగాడికి వేసే శిక్ష ఏంటంటే, మరణ శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. మన దేశంలో అన్ని శిక్షల కంటే ఉరి శిక్ష ఈజీ. ఎందుకంటే ఆ సమయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గొంతుకు తాడు బిగిచ్చేస్తారు, మరి ఆ పైకి ఆ తాడు పైకి లేపుతారు, అప్పుడు ఉచ్చు బిగించుకుంటుంది గొంతుకు. ఒక్కసారి ప్రాణం వదులుతాడు. కనుక అంతే, ఇంకా పెద్ద భయంకరమైన శిక్ష కాదది, ఉరి శిక్ష. కానీ శిలువ మరణం అటువంటిది కాదే. ఏం చేయాలా? యెరూషలేము వీధుల్లో శిలువను మోసుకుంటూ పోవాలి. కేవలం అంగవస్త్రం మాత్రమే ఆయన కట్టుకొని ఆ శిలువను మోయలేక పడుతూ లేస్తూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మేకులు, చేతుల్లో మేకులు, చీలలు, పాదముల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, భయంకరమైన శిలువ మరణం, అవమానం, ఉమ్మి వేసేవాళ్ళు, గుద్దేవాళ్ళు, తుణీకరించేవాళ్ళు, విసర్జించేవాళ్ళు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. దౌర్జన్యమునందను బాధింపబడినను నోరు తెరవలేదు, ఓదకు తేబడు గొర్రెపిల్ల, గొర్రె మౌనంగా ఉన్నట్లు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను, జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. ఇవన్నీ కూడా యేసుప్రభు మన నిమిత్తమై. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుట్టకే సాచుండు సజీవుడాయే. నిత్య జీవముని చుట్టకే సాచుండు సజీవుడాయే. తృణీకరింపబడే విసర్జింపబడెను, విసర్జిను. మనమెన్నిక చేయకనే మన ముఖముల త్రిపితిమి,
మనమెన్నిక చేయకరే, మన ముఖముల త్రిపితిమి, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవముని చుటకే, సాచుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే, సాచుండు సజీవుడాయ్. కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ శిలువ మరణం, భయంకరమైన మరణం పొందినట్టు. దేనికంటే తండ్రి చిత్తం, ప్రియమైన కుమారుడుగా ఉండటానికి. ఈరోజు నీవు నేను కూడా అంతే. సమస్తము మనము ప్రభుకు అప్పగించుకొని ప్రభు చిత్తము చేసినప్పుడు దేవునికి ఇష్టలం. లోకంలో అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని పిల్లలే, అనుమానం లేదు. విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ దేవుని పిల్లలే, అనుమానం లేదు. కానీ ప్రియులైన పిల్లలు వేరు. పౌలు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కనుక మనము ప్రియులముగా ఉండటానికి దేవుని చిత్తం. మొట్టమొదటిగా పరిశుద్ధమైన జీవితం దానియేలు వలె, ప్రార్థనా జీవితం దానియేలు వలె, దావీదు వలె దేవుని ఉద్దేశం నెరవేర్చుట, దేవుని చిత్తం నెరవేర్చుట, ప్రభువైన యేసుక్రీస్తు వలె దేవునికి అర్పించుకుంట. ఎంత శ్రమైనా సరే, ఎంత కష్టమైనా సరే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నువ్వు ఏ స్థితికి తీసుకుపోయినా పర్వాలేదు, నాకొద్దు, నా చిత్తం వద్దు. ఇలాంటి వారి దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులు. ఈరోజు కూడా మనం దేవునికి ఇష్టముగా ఉండటానికి మనము ప్రయత్నం చేయొచ్చు. ప్రభువా, నాకు ఏం అవసరం లేదు, నీ చిత్తం నా జీవితంలో, నీ ఏర్పాటు, అది ఎటువంటిదైనా కానీ, ఎంత బాధ అయినా కానీ, ఎంత నిందైనా కానీ, ఎంత వేదైనా కానీ నీ ఇష్టం చెప్పాడు దేవుడు. భక్సింగన్నకు ఏమన్నాడు? నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలా? భక్సింగన్న ఒప్పుకున్నాడు. ఏం చేస్తావు? నీ ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు. ఇండియాలో మొట్టమొదటి ఇంజనీర్ ఎవరంటే భక్సింగన్నే. ఫారెన్లో చదువుకుని వచ్చిన ఇంజనీర్. ఇప్పుడు ఇంజనీర్లు ఎక్కువైపోయినారు, అందరు చాలామంది ఉన్నారు ఇంజనీర్లు, మంచిదే. కానీ ఇండియాలో మొట్టమొదటి ఇంజనీర్ అయినా అన్నీ వదిలిపెట్టాల్సిందే. అన్నీ వదిలిపెట్టేసినాడు. తల్లిని, తండ్రిని, బంధువులను, అందరినీ. వాళ్ళ అమ్మ ఏడ్చేసింది. ఇండియాకి వచ్చిన వెంటనే కుమారుని కలుసుకొని, నాన్న ఇంటికి రా అంటే, వస్తాను ఇంటికి, తల్లిదండ్రులు ఆహ్వానించినప్పుడు ఇంటికి వస్తాను. కానీ వాళ్ళు ఒక షరతు పెట్టారు, ఇంటికి వస్తే యేసు ప్రభుని గురించి చెప్పొద్దు, సాక్ష్యం చెప్పొద్దు, నేను దేవుని నమ్ముకున్నానని. అప్పుడు అన్నాడు, యేసు ప్రభు నా ఊపిరి, మీరు ఊపిరి పీల్చుకోకుండా ఉండమంటున్నారు, అది నా వల్ల కాదు. యేసు ప్రభు నా యొక్క ఊపిరి, నేను చెప్పకుండా ఉండలేను, సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. అవసరమైతే మిమ్మల్ని వదిలేస్తా. తల్లిని, తండ్రిని, ఆస్తిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ వదిలేస్తున్నాడు. అంతే. గొప్ప ఇంజనీర్గా ఉండి ఏం చేస్తున్నాడు? దినమంతా పత్రికలు పంచుకుంటా ఆ బాంబే వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. సాయంకాలం అయింది, ఇల్లు లేదు. ఏం చేస్తున్నాడు? ఆ కోటే కప్పుకొని
అడుక్కొని తింటారే, వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు. ఆ ప్లాట్ఫారం చివరిలో, ఈ ప్లాట్ఫారం చివరిన ఎక్కడో ఉంటారు. అటు ఆ ప్లాట్ఫారం చివరిన వారితో పాటు పడుకున్నాడు. రాత్రుల్లో పొద్దున్నే లేచి మళ్ళా లేచి సువార్త అందిస్తూ ఉన్నాడు. చెప్పినాడు ప్రభు, నువ్వు ఎవరితో చేరకూడదు, ఏ సహవాసంతో చేరకూడదు, ఏ మిషన్లో కూడా చేరకూడదు. ఒంటరి పోరాటం. ఇష్టపడ్డాడు, ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళాలా. సరే ప్రభువా, అట్లానే జీవితంలో ఏమీ లేనివాడుగా రోజుకంతా ఒక్క టీ, ఎవరైనా సువార్త అందించినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు, తర్వాత పత్రికలు ఇచ్చినప్పుడు అన్నని పిలిచి టీ తాగుదామంటే ఓకే, అట్లా దినమంతటితో ఒక్క టీతో బ్రతికినాడు కొన్ని నెలలు. అట్లా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభు ఎట్లా చెప్తూ అట్లా నడుచుకుంటూ వచ్చినాడు. ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చినాడు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. అంతే. భక్సింగ్ గారికి ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చుట. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళకముందు అడిగినారు, అన్నా నీ జీవితం అంతట్లో ఇష్టమైంది ఏంది, నీకు ప్రేమేంది ఏమిటి చెప్పు, నీ జీవితం అంతట్లో సంతోషం కలిగించేది ఏది నీ జీవితం అంటే, దేవుని చిత్తం తెలుసుకుంటా దాన్ని చేయుటే నాకు సంతోషం అన్నాడు. అందుకొరకే దేవునికి ఇష్టడైనాడు, దేవునికి ప్రియుడైపోయినాడు. అందుకు ఈరోజు మనం కూడా అంతే, దేవుని చిత్త ప్రకారానికి, ఆయన ఇష్ట ప్రకారానికి మనం ఒప్పుకుంటే మనం దేవునికి ఇష్టమైతే ఈరోజు మనం కూడా అంతే. ప్రియులైన పిల్లల వలె అని పౌలు చెప్పినట్టుగా దేవునికి ఇష్టమైన పిల్లలు. లోకములో, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు దేవునికి ప్రియులు, కానీ ప్రియులైన పిల్లలు వేరు. దానియేలు వలె, అలాగే దావీదు వలె దేవుని చిత్తానికి ఒప్పుకుండే మన ప్రభు మనకు మోడల్గా ఉన్నాడు. అప్పుడే మనం దేవునికి ఇష్టముగా ఉంటాం, దేవునికి ప్రియులముగా ఉంటాం. ఆయన ఉద్దేశములు నెరవేర్చేవారు. ప్రభు నాకొద్దు, నా ఉద్దేశం వద్దు, నా చిత్తం వద్దు, నా ఏర్పాటు వద్దు, నువ్వు ఏం చెప్తే చేస్తా అంతే. అన్నీ ఆయన గొప్ప ఇంజనీర్ అయ్యిండు కూడా, ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ అన్నీ వదులుకున్నాడు. ఒక దాసుడుగా, రిక్తుడుగా దినమంతా కూడా దేవుని యొక్క సువార్త చేసుకుంటూ ఆయన జీవితంలో గడుపుకుంటూ వచ్చాడు. ఎక్కడ చూసినా ప్రతిదినం ఆయన ప్రభు చిత్తానుసారంగా వెళ్తూ వచ్చినాడు. సువార్త అందించేటప్పుడు కూడా అట్టనే. ఒకరోజు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పినాడు, ఫలాని వీధికి వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు అంటే వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే వారు ఆటంకం చేసినారు. ఇదంతా ముస్లిం ఏరియా, నువ్వు చెప్పడానికి లేదంటే మళ్ళీ అక్కడ మోకరించాడు. ప్రభా ఈ వీధికి రమ్మన్నారు, వచ్చినాను, కానీ మీరు ఆటంకం చేస్తున్నారు, ఏం చేయమంటావు అంటే ఇంకొంచెం ముందుకెళ్ళు. మరి అక్కడ ప్రారంభించాడు మళ్ళీ సువార్త. మళ్ళీ వాళ్ళు కూడా ఆటంకపరిచినప్పుడు మళ్ళా మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభా ఇక్కడ కూడా వద్దంటున్నారు, ఏం చేయాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. అది మిలిటరీ ఏరియా. మిలిటరీ వాళ్ళు ఉండే ఆ స్థలంలో వాక్యం చెప్తుంటే ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను చాలా కాలం నుంచి కనిపెట్టుకుంటున్నాను, నాకు ఒక బైబిల్ కావాలా, దయచేసి బైబిల్ ఇస్తారా. బైబిల్ ఇచ్చాడు. ఆయనకు రక్షణ వాక్యం అందించినాడు. ఆ ఒక్క వ్యక్తి కొరకు దేవుడు అట్లా నడిపించినాడు. అట్లా అనేక విషయాలు ప్రభు యొక్క చిత్తాన్ని ప్రకారం చేయగలుగుతాం మనం. ఈరోజు అలాగే చేయగలిగితే ఇష్టలం దేవునికి, దేవునికి ప్రియులం, ప్రియమైన పిల్లలం. పిల్లలు ఎంతోమంది ఉండొచ్చు. అయితే తల్లిదండ్రులకు ఇష్టమైన పిల్లలు ఉంటారు.
ఎందువల్లంటే తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం నెరవేర్చేవారు. కుమారుడా, ఇది మా ఉద్దేశం, నీ ఎడల ఏమంటావు అంటే కుమారుడు కూడా చెప్పచ్చు, డాడీ మమ్మీ నాకు కూడా మంచి ఉద్దేశాలు ఉన్నాయి, నా ఎడల మీకు మంచి ఉద్దేశం ఉంది కాదనకూడదు, కానీ నాకు కూడా ఉంటాయి, నేను కూడా మనిషినే, నాకు కూడా కొన్ని ఆలోచనలు తలంపులు ఉంటాయి, దాని ప్రకారం నడుచుకుంటానంటే కుమారుడిని సరే నీ ఇష్టం నాయన అంటాడు. కుమార్తె నా బిడ్డ నేను చెప్పినట్టు నమ్మా, నా ఉద్దేశం ఇది అంటే కాదు డాడీ నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, తలంపులు ఉంటాయి కదా, నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా డాడీ అంటే మమ్మీ అంటే ఓకేనమ్మా అట్లా వదిలిపెట్టేస్తాను. కానీ ప్రియులైన పిల్లంటే తల్లిదండ్రులను విధేయత చూపించిన వారు, లోబడిన వారు, చూసారు వాళ్ళు వారికి ప్రియులు, ప్రేమైన పిల్లలు అంతే. వాళ్ళు తండ్రిదండ్రుల యొక్క ఉద్దేశం నెరవేర్చేవారు. కనుక ఈరోజు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఎన్నో ఉంటాయి, మన కోరికలు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి, తలంపులు ఎన్నో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టడమే. దేవునికి ఇష్టంగా ఉండాలంటే, ప్రియులంగా ఉండాలంటే ప్రభా నీ చిత్తము నా జీవితమును నెరవేర్చు అంతే. నేను మాత్రం నా కొరకు నేను ఏమి కోరుకోరు. అందుకొరకు ప్రియులైన పిల్లలు దేవుని కొరకై ఉండేవాళ్ళు. పౌలు కొంతమంది గురించి చెప్పాడు, వారి గురించి నా ప్రియుడు అంటున్నాడు. చూడండి, యోహాను పత్రిక, యోహాను వ్రాసిన పత్రిక, అక్కడ పత్రికలో 3వ పత్రిక 1వ వచనం చదవండి. సత్యమును బట్టి అది ప్రియుడైన గాయు. చూసారా, ఒక సహోదరుడి గురించి చెప్తున్నాడు, అతడు నాకు ప్రియుడు. కనుక మనము దేవుని బిడ్డలైన మరి ఆ దైవ సేవకుడు, అపోస్తలుడు అనుకో, ప్రియుడైన గాయకి నాకు ఇష్టడు నీవు. ఏం సంగతి అంటే నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన గురించి మాత్రమే మరి ప్రియుడు అంటున్నాడు పౌలు. అంతే, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ఏర్పాట్లు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. భక్సింగన్న ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సిక్కులు ప్రభును నమ్మిన ఆ సిక్కులో నుంచి వచ్చింది మరి గుడెక్క, ఆమె ప్రభు నమ్మింది, వాళ్ళ అమ్మ ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మకు ముక్కు చెవులు కోసేసినాడు వాళ్ళ భర్త. యేసు ప్రభుని నమ్ముకున్నదని ముక్కు చెవులు కోసినారు. మీరు చాలామంది చూసింటారు, హెబ్రోన్లో ఉండేవాళ్ళు కొంతమంది చూసింటారు. నేను ఆమెను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేయించింది. ఆమెకు ముక్కు లేదు, 2 చెవులు లేవు, కోసేసాడు భర్త. ఆమె అట్లనే సాక్షాత్తంగా మరి ఓనింది. ఆమెకు కుమార్తె పుట్టింది గుడెక్క. అప్పుడు భక్తంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఆమె విషయంలో. అప్పుడు తిమోతికి చెప్పినాడు, నువ్వు గుడిని వివాహం చేసుకోవాలి అని అన్నాడు. ఈయనకు తిమోతికి ఏమీ అర్థం కాలేదు. ఆమె ఏమో హిందీ, సిక్కులు వాళ్ళు, ఏం చేయాలని, నేనేమో తెలుగు, ఏం చేయాలని తిమోతికి ఏమో అర్థం కాలే. ప్రార్థన చేసినాడు. అవును, నువ్వు ఆ విధంగా మరి ప్రార్థన చేసుకుని కూడా ప్రభు నీకు సాయం చేస్తాడని చెప్తే తిమోతిని కూడా ప్రార్థన చేసుకున్నాడు, దేవుని చిత్తం తెలుసుకున్నాడు, గుడెక్కని వివాహం చేసుకున్నాడు. భక్సింగన్న వివాహమైన వెంటనే అన్నాడు, ఆమెతో నువ్వు హిందీలో మాట్లాడాలా అంతే, ఆమెకు తెలుగు రాదు, నువ్వు హిందీలో మాట్లాడాలా. ఆయన సొంతూరు మదనపల్లి, కడప జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రాంతంలో ఉంది. అక్కడికి ఇప్పుడు ఈమె సిక్కులు హిందీలో మాట్లాడాలంటే ఎంత కష్టం. వాళ్ళని ఎట్లా వాళ్ళకు కుటుంబం జరుగుతుంది. మనమైతే
నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, నీ సేవ వద్దు, నాయన వద్దనే వద్దు స్వామి, ఎవరి ఆమెది జీవితకాలం అంతా ఏగాల, నాకు వద్దులే బాబు అనేసి మనం వదిలిపెట్టేద్దాం. దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి భక్తంగా నా లోబడ్డాడు. నేను కూడా అంతే, సరేలేన్నా. ఆ విధంగానే వాళ్ళ జీవితకాలం అంతా, వాళ్ళ ప్రయాణం అంతా అట్టే సాగుతూ వచ్చేసి చివరి వరకు తిమోతన్న ఆ కార్యాన్ని నెరవేర్చున్నాడు. కానీ మన జీవితాల్లో ఇష్టం కాదు, మనకు ఇష్టం లేదు, మనకు కష్టమైందే. అయితే దేవునికి ఇష్టం, అది దేవుని చిత్త ప్రకారం. మనకు కష్టమైంది, మనకు బాధ అయింది, ఇబ్బంది అయింది, అయినప్పటికీ ప్రభు చిత్త ప్రకారము మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం, దేవునికి ప్రియులుగా ఉంటాం. లోకంలో మనకు ఉండేటువంటి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభు కొరకే విసర్జించడమే, ప్రభు కొరకే మనము జీవించడమే. అంతే. ప్రభా, నీ యొక్క ఉద్దేశం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, దాని ప్రకారం చేయటానికి నాకు సహాయం చేయండి. 1978లో అరవిందమన్న నాకు వివాహం కాలేదప్పుడు ఒక అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు రూతు, మందిరంలో ఉంటుంది, సేవలో ఉంటుంది, ఈ అమ్మాయిని వివాహం చేసుకుని అన్నాడు. రోజక్క పిలిచి చెప్పింది, ఈ అమ్మాయి చాలా కాలం నుంచి మందిరంలో ఉంది, నమ్మకంగా సేవ చేస్తుంది, ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే తర్వాత చెప్తామని చెప్పేసి నేను కొంత ప్రార్థనకు టైం తీసుకున్నా. ప్రార్థనకు టైం తీసుకొని అప్పుడు ప్రార్థన చేసి చెప్పిన రోజెక్కకు, అరవిందమన్నకు, ఈమెను చేసుకోవడం దేవుని చిత్తం కాదు అన్నాను. అంటే అరవిందం గారికి ఎంత కోపం వచ్చిందంటే ఎంత కోపం వచ్చింది. అరవింద్ గారి సంగతి మీకు చెప్పనవసరం, మీకు అందరికీ తెలుసు. ఆయనకు అంత కోపం వచ్చింది. ఏంటయ్యా దేవుని చిత్తం అంటే ఎట్లుంటుంది, పెద్దోళ్ళు దేవుని చిత్తం కాదని, దేవుని చిత్తములని మరి నష్టపోయినారని వాళ్ళ పేర్లు చెప్పినాడు, వాళ్ళు ఏమేమి చేసినారో చెప్పినాడు, ఎన్నిమేమో సంగతులన్నీ చెప్పినాడు. ఈ పెద్దోడు ఆయన ఏం చెప్పినా కూడా సరేనని అంటున్నా, కానీ అయితే దేవుని చిత్తం కాదన్న. రోజక్క కూడా బాధపడింది. ఇక రోజక్క ఏం చేసింది, ఆమెది భీమవరం, అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ భీమవరం సేవకుని కుమార్తెంటే ఆ అమ్మాయిని చూపించింది. అక్క, ఇదిగో ఈ అమ్మాయిని చేసుకొని, అయ్యా బాగుంటుంది, సరే కాదు ఆ అమ్మాయి అంటే వద్దన్నావు, ఈ అమ్మాయి కూడా సేవలో ఉంది భీమవరంలో, చేసుకో అని చెప్తే మళ్ళా ప్రార్థన చేసి అక్క కూడా చెప్పిన, అది కూడా దేవుని చిత్తం కాదు అక్క అని. ఎట్లుంటుంది వాళ్ళకు, పెద్దోళ్ళు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకు బాధగా ఉంటుంది. సరే ఏమన్నా కానీ మీ బాధ మీదే, నా బాధ నాదే అనుకొని చెప్పేసింది. దేవుని చిత్తము కొరకే కనిపెట్టడం అంటే అందరికీ కష్టమే, అందరికీ బాధే. సేవకుల మీటింగ్లో సేవకులు మొత్తం అడిగినారు, అరవిందం గారు అంటే ఎవరు అనుకున్నావు, ఆయన ఏరి కోరి చెప్పినాడంటే అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆయన సామాన్యంగా చెప్పడు, నీకు చెప్పినాడంటే నీకు ఆయన వింటే నీకు మంచిది, లేకపోతే లేదు అన్నాడు. సేవకులంతా చెప్పినారు, కానీ నేను మాత్రం ప్రభా నీ చేతిలో ఉన్న నువ్వే నడిపించు అని ప్రభుకు అప్పగించుకుంటూ వచ్చిన. అంతే. కనుక దేవుని యొక్క మరి చిత్తము కొరకే మళ్ళీ కనిపెట్టి ప్రభు నడిపించిన రీతిగా చెప్తే తర్వాత అరవిందమన్న రోజక్క అందరూ కూడా ఇష్టపడ్డారు. తర్వాత మా వివాహం జరిగింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే కొంచెం కష్టం అనిపిస్తుంది దేవుని చిత్తం చేయాలంటే, ఇతరులకు బాధ అనిపిస్తుంది. మనకెవరు ప్రియులుగా ఉన్నారు, మనకెవరు ఇష్టలుగా ఉన్నారు, మనల్ని ఎవరో మరి మనకు ఆప్తులు లేక దైవ సేవకులు, దైవ సేవకురాంట్లో ఎవరో మనల్ని బాగా ప్రేమించేవారు, వాళ్ళకు కూడా మనము బాధ కలిగించేవారంగా ఉంటాం. ఏది ఏమైనా కూడా దేవుని చిత్తం, దేవుని ప్రియులుగా ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలాంటి పరిస్థితి అయినా కూడా మన జీవితంలో ఎదుర్కొనే వారంగా ఉండాలి. ప్రభా నీ చిత్తం. ఎందుకు యోహాను ఉంటాడు, దేవుని చిత్తాల గురించి పత్రికలో రాస్తాడు. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి, 16వ వచనం, మొదటి అధ్యాయము, మన్నించండి 2వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 2 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం లోక సంబంధమైనవే. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ ఇది సంగతి, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. అది దేవునికి ఇష్టంగా ఉంటాం, నిరంతరము నిలుస్తాం దేవుని చిత్త ప్రకారం. అదనమాట దేవునికి ఇష్టంగా మనం ఉండము, ఆయనకు ప్రియులముగా ఉండడము. మరి మనము దేవుని చిత్తము చేసినప్పుడు నిరంతరం నిలుస్తాం. ఏమవుతుంది? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోతాయి, అంతే. లోకము ఏమన్నా కానీ లోకము దాని ఆశ అంతా కూడా గతిస్తుంది. తండ్రి చిత్తం చేసేవాడు నిరంతరము నిలుస్తాడు, దేవునికి ఇష్టడుగా ఉంటాడు, దేవునికి ప్రియుడిగా ఉంటాడు, దేవునికి ఇష్టంగా ఉంటాం. అంతేకాకుండా దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు నిరంతరము నిలుస్తాం. మనం చేసే పని కూడా నిలబడుతుంది. వక్సం గారి పరిచర్య ఇంతవరకు నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం చేస్తూ వచ్చాడు. ఆయన తన సొంతగా ఏం చేయలే. ఏ పరిచర్య చేసినా, ఏ పని చేసినా దేవుని చిత్త ప్రకారం చేస్తూ వచ్చాడు. అందుకొరకు నేటి దినం ప్రపంచమంతటా పరిచర్య నిలబడి ఉంది. అందుకొరకు తాను దేవుని చిత్తం చేస్తూ వచ్చాడు, ఇతరులకు కూడా దేవుని చిత్తం కొరకై వారిని కూడా నడిపిస్తూ వచ్చాడు, అడుగుతూ వచ్చాడు. కనుక ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభు యొక్క చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ప్రభు నడిపించుకుంటూ వచ్చినాడు. అందుకొరకే మనము కూడా ఆయనకి ఇష్టముగా ఉండాలి. చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లలు, అది కనుక మనము అక్కడ మొట్టమొదటిగా చూస్తున్నాం, దేవుని పిల్లలము, ప్రియులైన పిల్లలం. అది పిల్లలు వేరు, ప్రియులైన పిల్లలు వేరు. ఆయన అంగీకరించిన వారందరూ కూడా దేవునికి పిల్లలే. దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చాడు దేవుడు, మంచిది. కానీ ప్రియులైన పిల్లలు వేరు. ఈరోజు నీవు నేను కూడా కోరేది దేవుడికి ఏం కోరుకుంటున్నాడో అది మనం ఎరిగే వాళ్ళ తెలుసుకోవాలి. దేవుడు అంటాడు ప్రియులైన పిల్లలు, పౌలు అంటాడు ప్రియులైన పిల్లలే. అట్లా మనం నడుచుకోవాలి. కనుక మనకు సాధ్యమా? సాధ్యమే. ఇప్పటికి కూడా మనము స్టార్ట్ చేయొచ్చు. పవిత్రంగా ఉండటానికి యేసుప్రభు రక్తంతో మన పాపములు కడుక్కోవాలా. మొట్టమొదటిగా పవిత్రంగా ఉండటానికి చూసుకోవాలా. మన ఆహారం, మన యొక్క పానం దానిల వలె పవిత్రమైనది. తర్వాత ప్రార్థనా జీవితం, బహుప్రియుడిగా దానిలు ఉన్నట్టుగా ఉంటాం. దేవుని ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తి దావీదు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వచ్చాడు. తన ఉద్దేశం కాదు దావీదు, దేవుని ఉద్దేశాలు. ఆయన యుద్ధం చేసినా కూడా ఏ యుద్ధాలు చేసినాడు? దేవుని యుద్ధాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. యుద్ధాలు చేసిన దేవుని యుద్ధాలే. మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఆయన యుద్ధాలు గమనించిన ఒక స్త్రీ అంటుంది, నీవు దేవుని యుద్ధములు చేసిన వాడు అంటా ఉంది. మొదటి సమూయేలు 25వ అధ్యాయం
నువ్వు ఏ పని చేసినప్పటికీ 28వ వచనం, నీ దాసురాలైన నేను నా తప్పు క్షమించు, నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక. అంతే, చాలు. ఏ యుద్ధాలు చేస్తున్నాడు? యెహోవా యుద్ధాలు చేయుచున్నావు. ఒక స్త్రీ అంటుంది, నువ్వు చేసే ప్రతి యుద్ధం కూడా అది యెహోవా యుద్ధమే, నీ సొంతగా ఆయన చేయలే. కనుక మనం ఏది చేసినా దేవుని ఉద్దేశం నెరవేర్చడానిక దావీదు వలె, బహుప్రియుడైన దానియేలు వలె మనం కూడా దేవునికి అర్పించుకుంటే, పౌలు అంటున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోండి. దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, మీ వాక్యం ప్రేమించి మీ దగ్గరికి రావడానికి మా సహాయం చేస్తున్నారు. పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులైన పిల్లలు మేము ఉండాలని ఆశించి ఈ వాక్యం రాశారు. మేము మీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయండి. దావీదు వలె, బహుప్రియుడుగా దానియేలు వలె అట్లా మమ్మల్ని నడిపించి వాక్యమును దీవించి యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఆయన బిడ్డలకందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనే లేకుండే నీకు, తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనే లేకుండే నీకు, నీ అడుగు జాడలలో నేనుండను, నీ అడుగు జాడలలో నేనుండను, నా ముందు వెళ్ళేదివి, నీ అడుగు జాడలలో నేనుండను, ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కోరాకై, ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కోరాకై. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.